ఇప్పుడే డీసీ చూసి వస్తున్న అరుణ్ మాధేశ్వరది. అంటే అరుణ్ మాధేశ్వరన్ సినిమాలు ఉన్నాయి కదా, రాకీ కానివ్వండి, సానికేతన్ కానివ్వండి, క్యాప్టెన్ మిల్లర్ కానివ్వండి, మూడు నాకు నచ్చిన సినిమాలే. క్యాప్టెన్ మిల్లర్ ఎస్, అది కొంచెం అండర్ రేటెడ్ అంటాను నేను. ఇదే నాకు ఆపర్చునిటీ దాన్ని హృదయడానికి. అది నిజంగానే ఆ సినిమాలో కొన్ని సూపర్ సెట్ పీసెస్ చాలా బాగుంటాయి. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా సూపర్ ఉంటుంది. ఓవరాల్ గా మూడు సినిమాల్లోనూ క్రాఫ్ట్ అనేది లైక్ సినిమాటోగ్రఫీ, సీన్లు స్టేజ్ అయిన విధానం అవన్నీ సూపర్ గా ఉంటాయి. డీసీకి అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అరుణ్ మాధేశ్వరన్ ట్రేడ్ మార్క్స్ అనేవి. కొన్ని సీన్స్ ఉంటాయి అసలు సీక్వెన్సెస్ గా, వాటిని అసలు ఒక ఒక కాన్సర్ట్ లాగా ట్రీట్ చేశారు వాటిని. అంటే ఎట్లుంటదంటే ఆల్రెడీ సీన్ లో మీట్ ఉంది. లైక్ ఇప్పుడు ఒకరిని కాపాడాలనుకోండి పోలీస్ స్టేషన్ నుంచి, అక్కడ కాపాడడం అనేది ఆబ్జెక్టివ్. ఇంకో సీన్ లో పోలీసులు లెట్సే చుట్టుముట్టేశారు, అక్కడి నుంచి పోలీసుల్ని తప్పించుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అవడం అనేది ఆబ్జెక్టివ్. వాటిని సినిమా ట్రీట్ చేసిన విధానం మ్యూజికల్లీ అసలు ఒక్కొక్క సీన్ ని ఒక్కొక్క మ్యూజికల్ సెట్ పీస్ లాగా, అండ్ దానికి తోడు గ్రేట్ సినిమాటోగ్రఫీ బై ముఖేష్ జీ. ఆ హ్యాండ్ హెల్డ్ ఫ్రేమ్స్, ద వే దే ఆల్ కమ్ టుగెదర్, దే మేక్ ఫార్ సమ్ గ్రేట్ సినిమాటిక్ మూమెంట్స్. హైస్ అనిరుద్ధ్ అండి అసలు, హీ ఈస్ హీ ఈస్ ద స్టార్. అంటే ఎస్, ఫౌండేషన్ అనేది సినిమా కరెక్ట్ గా ఉంది. ఇట్స్ నాట్ అ గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ, ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఇట్స్ లైక్ దేవదాస్ మీట్స్ బానీ అండ్ క్లైడ్, ఆ బ్లెండ్. దానికి తోడు ప్రతి సీన్ ని మ్యూజికల్ గా ఎలివేట్ చేయడం. సినిమాలో ప్రాపర్ స్టేజింగ్ అనేది ఉంటుంది ప్రతి సీన్ కి. దాస్ అనే అతను పార్వతితో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ పాయింట్ లో తను మేకప్ తీస్తూ మాట్లాడుతూ ఉండడం, ఆ హోల్ సీన్ ని, ఆ కాన్వర్సేషన్ ని జస్ట్ ఒక మిర్రర్ తో క్యాప్చర్ చేసిన విధానం కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఒక పాయింట్ లో దాస్ కి చంద్రకి ప్యారలల్ ని చూపించడానికి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిజనర్స్ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే అనే దానికి ఇంటర్ కట్స్ వాడిన విధానము. సో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని కలిసి వచ్చి క్రాఫ్ట్ ఒక హై ఇచ్చింది. క్రాఫ్ట్ అంటే జస్ట్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కాదు, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఒక సీన్ లో ఒక వైడ్ షాట్ లో చంద్ర అనే ఆమె తన సన్ రైజ్ చూసినప్పుడు లేక్ లో నడుచుకుంటూ సన్ రైజ్ వైపుగా వెళ్ళి నడిచే షాట్, ఆ వైడ్ షాట్స్ అవన్నీ చూడడానికి బాగున్నాయి. బట్ దానికి ఒక వాల్యూ ఇచ్చేది ఏంటంటే దానికి ఉన్న ఒక మీనింగ్. వాట్ డస్ దిస్ సన్ రైజ్ మీన్ టు హర్, వాట్ డస్ దిస్ మూమెంట్ మీన్స్ టు హర్. ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, నాట్ జస్ట్ విజువలీ బట్ ఆన్ అ థీమాటిక్ లెవెల్ కూడా దోస్ థింగ్స్ వర్ బ్యూటిఫుల్. అండ్ సినిమా చాలా చోట్ల కొన్ని పోయిటిక్ చాయిసెస్ ని తీసుకుంటది, అవన్నీ నాకు చాలా నచ్చాయి. అండ్ ఆల్రెడీ ఇన్ని కరెక్ట్ గా చేస్తున్న సినిమాని అనిరుద్ రవిచందర్ అనే ఒక మ్యూజిక్ కంపోజర్ వచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే absolute madness. On the other hand, if there are places where I wish the film was better, అది ఎక్కడ అంటే ఎమోషనల్ రెసనెన్స్ పరంగా ఇంతకు ముందున్న మూడు సినిమాల్లో లాగానే అయినవి ఇందులో కూడా ఎమోషన్స్ అనేవి అంత డీప్ గా రిజిస్టర్ అవ్వవు. కానీ ఇక్కడ వాటికి స్కోప్ చాలా ఎక్కువ ఉన్నింది. బీట్ చంద్ర క్యారెక్టర్ కానివ్వండి, దాస్ కి వాళ్ళ నాన్నకి ఉన్న రిలేషన్షిప్ అక్కడ చాలా ఉంది. ఇన్ఫాక్ట్ అష్రఫ్ అనే ఒక పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటది. అంటే ఈ సినిమాలో ఆ మొరాలిటీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ థీమ్ కదా. సో విత్ అష్రఫ్స్ క్యారెక్టర్ ఐ జెన్యున్లీ ఫీల్ ద ఫిల్మ్ కుడ్ హ్యావ్ డన్ మోర్. అలానే ఇంకొక మేజర్ ప్రాబ్లం, ప్రాబబ్లీ నాకు ఈ సినిమాలో ఉన్న ది మేజర్ ప్రాబ్లం ఇది. అదేంటంటే దాస్ తో పాటు ఉండే గ్యాంగ్ ఉంటారు కదా, కిట్టి అని ఒక అతను ఉంటాడు, ఐ థింక్ నరసింహ అని ఇంకొక అతను, అండ్ సెబాస్టియన్ అని ఇంకొక అతను ఉంటారు. వాళ్ళు ఏంటంటే అతని లైఫ్ లో వాళ్ళు ఇంపార్టెంట్ అండ్ ఈ జర్నీలో కూడా వాళ్ళు ఇంపార్టెంట్. కానీ సినిమా ఎక్కడా కూడా వాళ్ళని జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్, ఒక హెంచ్మెన్ అనే దాన్ని దాటి వాళ్ళని హ్యూమనైజ్ చేయదు. సో వాళ్ళకి జెన్యున్ గానే మనం ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ వాళ్ళది మనకు అర్థం కాదు. ప్లస్ వాళ్ళు యాక్టర్స్ కూడా కొత్త యాక్టర్స్ అవ్వడం వల్ల వి జెన్యున్లీ డోంట్ నో వేర్ టు బాక్స్ దీస్ క్యారెక్టర్స్. షుడ్ ఐ కేర్ ఫర్ దెమ్ ఆర్ షుడ్ ఐ నాట్ కేర్ ఫర్ దెమ్? షుడ్ ఐ నాట్ కేర్ ఫర్ దెమ్ అంటే వాళ్ళు సినిమా మొత్తం ఉంటారు. ఎస్పెషల్లీ కిట్టి అనే క్యారెక్టర్ లాస్ట్ వరకు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అది. బట్ ఆ క్యారెక్టర్ కి ఎటువంటి డెప్త్ ఉండదు. మీరు అడగచ్చు మరి సైడ్ క్యారెక్టర్స్ కి ఎందుకు రా డెప్త్, జస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ కి సరిపోద్ది కదా అని. కాదు, ఈ క్యారెక్టర్ సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది కదా. అంత స్క్రీన్ స్పేస్ ఇచ్చినప్పుడు వీ షుడ్ బి నోయింగ్ వాట్ టు ఫీల్ అబౌట్ దట్ గై, రైట్? ఆ రకంగా చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కూడా కొంచెం హ్యూమనైజ్ చేస్తుంటే, వాళ్ళకు కూడా కొంచెం ఒక డైమెన్షన్ అనేది, ఒక డెప్త్ అనేది ఇచ్చుంటే ఆ సీన్స్ అనేవి కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. ఇప్పుడు అందరూ వచ్చి పోలీసులు వాళ్ళందరిని అటాక్ చేస్తుంటే ఆడు చచ్చిపోకూడదునో ఆడు చచ్చిపోవాలని ఏదో ఒక ఫీలింగ్ నాకు కలగాలి కదా. నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టు నేను దూరంగా ఉండి చూస్తే ఆ సీన్స్ కొంచెం ప్లాస్టిక్ గా అనిపిస్తాయి కదా. సో అదొక్కటి కూడా కేర్ తీసుకుని ఉంటే రైటింగ్ లెవెల్లో ఇంకా బాగుండేది సినిమా. అని చెప్తున్నానండి. అసలు ఆ రాగా ఆఫ్ రివెంజ్ ఉంది కదా, అది దేనికి స్కోర్ చేశారనేది ఆ రెండు సీక్వెన్సెస్ అసలు ప్యూర్ సినిమాటిక్ హై. సో ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్.
యా ఇంకా మాట్లాడాలనుంది బట్ స్పాయిలర్స్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నా. యా దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. టు సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ థ్యాంక్ యూ.